గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఈవీఎంలో రీవెరిఫికేషన్ జరుగుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? జరగటం మంచిదేగా, జరగటం మంచిదే. ఎందుకంటే నిజాలు అప్పుడే బయటపడతాయి. ఫ్రాడ్ ఉందా లేదా, నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారా అనేది బయటపడుతుంది కదా. తప్పేముంది అంటే ప్రభుత్వం కూడా ముందు నుంచి కూడా మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయంటూ కూడా చెప్తుంది. అవును, అది కరెక్టే. అది ఈవీఎంలు అంటే ఇప్పుడు 40% ఓటింగ్ శాతం ఉంది కూడా, 11 సీట్లు వచ్చినాయంటే కొద్దిగా అనుమానాస్పదంగానే ఉంది అందరికి కూడా. కాకపోతే ఎవరు బయటపడి చెప్పట్లేదు, అంతే తేడా. అది జరగటం మంచిది, జరగాలి. ఈవీఎంలు తేడా వచ్చేసింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, ఓన్లీ హిందువులు వీళ్ళు ఓటేసే వాళ్ళందరూ ఏంటి హిందువులు వేస్తున్నారు ఆయనకి, క్రైస్తవులు వేయట్లేదా? క్రైస్తవులకి ఎంత వ్యతిరేకం చేశాడు, మాట్లాడా? ఇప్పుడు నువ్వు మనిషి నేను మనిషినేగా, అందరు దేవుళ్ళేగా, క్రైస్తవులు గుళ్ళు పడేయటం ఏంటి? ఎందుకు పడేయాలి? నువ్వు రాజకీయం పూర్వకంగా వచ్చినప్పుడు అందరు దేవుళ్ళు ఆశ్రయిస్తే నువ్వు గెలిచేది, ఒక హిందూ దేవుడికి ఆశ్రయిస్తే నువ్వు గెలవు కదా. అలాంటప్పుడు నువ్వు ఎలా? దానికి అది కరెక్ట్ కాదు కదా. ప్రజలను మోసం చేస్తే వచ్చావు, నువ్వు ఎటు మత్తే తడు గెలుస్తుంది. నువ్వు వీళ్ళు తప్పు లేకపోతే వీళ్ళు ఎందుకు గెలుస్తారు? మరి 11 సీట్లు వస్తాయి. జగన్ అంత అమాయకుడా, అంత పిచ్చోడా? లేకపోతే జగన్ పనులు చేయలేదా? కళ్ళకు కనపడుతున్నాయిగా. అమ్మఒడి వేసాడు, బళ్ళు బాగు చేశాడు, రైతు భరోసా వేసాడు, మరి 40 సంవత్సరాలు డబ్బులు వేసాడు, మరి ఆటో వాళ్ళకి వేసాడు, ఇవన్నీ వేసాడు. జగన్ అన్న చేయింది ఏంటి? వైసీపీ గెలుచుకొచ్చింది. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర ఇదంతా. పవన్ కళ్యాణ్ గెలవలేదు, చంద్రబాబు గెలవలేదు, ఇక్కడ ఎవడు గెలవలేదు. ఇవాళ ఎలక్షన్ పెట్టమని దమ్ముంటే న్యూ ఇయర్స్ కొద్ది మొత్తం ఆంధ్ర వైసీపీ గెలిచి కూర్చుంటుంది. వైసీపీ మంచి పనులు చేసింది. టీడీపీ ఏం చేసింది? అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేయాల, ఎప్పుడు ఏం చేయదు. అది ఏంటంటే వాళ్ళు కూటమితో వచ్చారు, వాడుకొట్టారు అంతే. 30 లక్షల స్థలాలు చరిత్రలు ఎవడో ఇవ్వాల. 30 లక్షల స్థలాలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు వస్తుంది? వ్యతిరేకం ఎందుకు వస్తుంది? ఎవరు పెడితే వస్తుంది? అన్న ఏం లేదన్న, ఇదంతా కూటమి కుట్ర. మళ్ళీ వాళ్ళకి ఓపుకుండి జగన్ మీద మళ్ళీ పోటీ చేసుకోమను. 150 ఎమ్మెల్యేలు ఫస్ట్లో 67 సీట్లు వచ్చినాయి జగన్కి, ఓడిపోయాడు. 102 వీళ్ళకి వచ్చినాయి. ఇవి మరీ అంత దారుణంగా ఎందుకు వస్తాయి? ఎవడు ఆశయం తినలేదు కదా, ఎవరి సొమ్మం తినలేదు కదా, ఎవరినేమో అనలేదు కదా. ఒకళ్ళు వ్యతిరేకంతో ఏమైనా మాటలు ఎమ్మెల్యేలు అనుకోవచ్చు. అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? 11 సీట్ల ఎవడన్నా నమ్ముతాడు ఇది? ఈ కుట్రాకాకి ఏంటి? ఆడ ఓట్లు ఏమైనాయి? ఒక 30 అని రావాలిగా. అమ్మఒడి వేయటం, స్కూళ్ళు, చరిత్రలో ఇంగ్లీష్ మీడియం ఎప్పుడన్నా ఉందా? చంద్రబాబు ఇప్పుడు చేశాడా? చంద్రబాబు ఏం ఇప్పుడు చేశాడా? రీవెరిఫికేషన్ జరుగుతుంది, ఈవీఎంలో అదే అనవసరం అండి ప్రస్తుతానికి. ఎందుకని అంటారు? ఆల్రెడీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని రీవెరిఫికేషన్ చేసినా వేస్ట్ నాకు తెలిసిన మటుకు. అది మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే మరి డిమాండ్ కూడా చేస్తున్నారు కదా, కోర్టును కూడా ఆశ్రయించారు. సరే, ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఇప్పుడు నా డౌట్ నాకు ఉంటుంది, మీ డౌట్ మీకు ఉంటుంది. ఆయనకి డౌట్ వచ్చింది, అందుకని రీవెరిఫికేషన్ కోసం ఆయన అప్లై చేశారు. సో ఫర్దర్గా డిక్లేర్ చేయాల్సింది బై ఎలక్షన్ డిపార్ట్మెంట్ అంతే. అయితే వైసీపీ ప్రభుత్వం కూడా ముందు నుంచి కూడా చెప్తుంది మాకు ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయంటూ కూడా చెప్తుంది. దీంట్లో వరకు ఎంతవరకు నిజం ఉందంట? లాస్ట్ టైము 451 వచ్చింది వైసీపీకి, అప్పుడు మిగతా వాళ్ళు కూడా అనుమానించవచ్చుగా, అవునా కదా? సో దట్ ఈజ్ రాంగ్ నాకు తెలిసిన మటుకు. అది చెప్తున్నాను కదా, రాంగ్. ఇప్పుడు తనకి డౌట్ వచ్చింది, ఎవరికి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి. సో ఆయన రీవెరిఫికేషన్ చేశారు. అది బై డిసైడ్ ఎలక్షన్ కమిషన్, అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ గవర్నమెంట్ అంతే. అది ఎస్ఆర్ నో అనేది వాళ్ళే ఫైనలైజ్ చేయాలి, ఇంకా ఏమీ లేదు. అది నాకు తెలిసిన మట్టుకు అయితే రీవెరిఫికేషన్ అనేది అనవసరం. ఈ రీవెరిఫికేషన్ జరగడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఏమి ఉండదు. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా డిమాండ్ చేస్తుంది కదా, అవన్నీ వేస్ట్. ఇప్పుడు ఉన్నట్టు చేస్తారు కానీ లేనిది ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? అప్పుడు జరిగేది చేస్తారు. రీపోలింగ్, రీకౌంటింగ్ ఇవన్నీ వేస్ట్. మాది అంటే వైసీపీ ప్రభుత్వం ఫస్ట్ నుంచి వ్యతిరేకత వచ్చింది కదా, వ్యతిరేకత వస్తే ఇంకేది ఎవరు ఆపలేదు. అది అంటే వైసీపీ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, ఈవీఎంల పైన మాకు అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. లేదు, ఈవీఎంల మీద అనుమానం అంటే అందరికీ వస్తుందిగా. మరి ఒక్క దానికి ఒక ప్రాంతానికి ఎందుకు వస్తుంది?
ఇప్పుడు అన్నీ బాగానే చేశాడు, చేసిన సుఖం ఉంది. ఇప్పుడు కొన్ని ఇసుక ఉంది, మధ్య రేట్లు ఉన్నాయి. మరి అన్నీ చేసి మరి ఇప్పుడు అన్నీ బాగా చేసామంటే ఎలాగా? కొన్ని బాగానే చేశాడు. మరి ఇసుక తగ్గించాలి. అప్పుడు ఇష్టం మేడు, ముందు కూడా ఇష్టం మేడు. అది వీవీప్యాట్లు లెక్కించాలని బాలనేని ఎన్నికల సంఘానికి అవన్నీ అనవసరం. ఎందుకంటే వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకా అంతే. ఇంకా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే ఎన్నికల సంఘం భయపడుతుందంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అంటే వీవీప్యాట్లు లెక్కేస్తే ఈవీఎంల గోల్మాల్ బయటపడుతుందని టీడీపీ భయపడుతున్నారు. ఏమి లేదు, భయపడితే మొత్తం అన్ని చోట్ల రావాలిగా. అక్కడ ఒకసారి ఎందుకు కొడతారు వాళ్ళు? ఇప్పుడు అడుగుతున్నాం, అంతవరకు ఏదో అడుగుదామని అడుగుతున్నాం తప్ప ఏం లేదు. అంటే భయపడే మొత్తం లేదు, భయపడతాం అదేం ఉండదు. భయపడితే మొత్తం అన్ని ప్రాంతాల్లో రావాలిగా. మొత్తం అన్ని ఆయనకి సంతోషకరంగా వచ్చాయి ఇంకా టీడీపీకి. దీనికేమో మరి ఒక 10 సీట్లు వస్తే సుఖం ఉంది. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారంటే మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వచ్చిందని చెప్పేసి కూడా ఆరోపిస్తారు. వ్యతిరేకత వచ్చింది అంతే, ఇంకా వస్తే ఎవరు ఆపలేరు. అది అంటే మా ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదంటున్నారు కదా? లేదు, వ్యతిరేకత ఉంది కాబట్టి అన్ని చోట్ల పోయింది. అంటే ఎంత భారీ మెజార్టీ రావటం మాకు నమ్మబుద్ధి కావట్లేదు, అనుమానాలు ఉన్నాయి. మరి పోయినసారి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు డిమాండ్ చేయాలిగా, టీడీపీ వాళ్ళు వీళ్ళు చేయలేదుగా. అది ఇప్పుడు వ్యతిరేకత ఇస్తే ఇప్పుడు అన్నీ బాగా కొన్ని చేశారు, కొన్ని లాస్ట్లో వచ్చి అడుగుతున్నారు. అది వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్నారు. అంత నేనే గెలుస్తానన్న ధీమా వచ్చేసి అలా చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకా లేదు, వేస్ట్. చేసినా వేస్ట్, రీకౌంటింగ్ చేసినా ఏం చేసినా వేస్ట్. సార్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రీవెరిఫికేషన్ జరుగుతుంది, దీనిపైన మీ అభిప్రాయం? ఇది 100% తప్పండి. అది కరెక్ట్ కాదు. అదైతే కరెక్ట్ కాదు. ఆ విధంగా అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు కూడా ట్యాంపరింగ్ జరగాలిగా. 150 సీట్లు వచ్చింది, అది కరెక్ట్ కాదు కదా. అలాగే మోడీ గారు కూడా అదే ఉండి కూటమి దేనికి ఎంపీ సీట్లు ట్యాంపరింగ్ చేసుకునేవాడు కదా. అంటే వైసీపీ ప్రభుత్వం కూడా ముందు నుంచి చెప్తుంది మాకు ఈవీఎంల మీద డౌట్ ఉందని కూడా చెప్తున్నారు కదా. మరి అప్పుడు 2019లో కూడా వైసీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఈవీఎంల మీద డౌట్ ఉండాలి కదా వాళ్ళకి కూడా. మరి అప్పుడు ఎందుకు డౌట్ లేదు? ఇదైతే కరెక్ట్ కాదండి, కరెక్ట్ ఆరోపణ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఇవి ఈ రోజున. లేకపోతే ఆయనే గెలిచేవాడు. అది ఇప్పుడు మన పరిపాలన ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉంది, డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? డెవలప్మెంట్ లేదు కదా ఆంధ్రప్రదేశ్. అంటే వీవీప్యాట్లో లెక్కించాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేశారు. కాదు అని చెప్పేసి కూడా ఆయన వ్యక్తిగతంగా మరి ఆయన గెలుస్తాడేమో, మరి ఆయన డౌట్ ఉందేమో అని చెప్పి చేస్తున్నాడు ఆయన, అంతే. అంతేగాని అంతకమించి ఏం లేదు. అంటే ఎన్నికల సంఘం భయపడుతుందంటూ కూడా చెప్తున్నారు కదా. భయపడతారండి, దేనికి భయపడితే ఎన్నికల సంఘం దేనికి భయపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఒక సీటు కోసం భయపడరు కదా. దేనికి భయపడితే ఎందుకు భయపడదు కదా. అది అంటే మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము రీవెరిఫికేషన్కి అంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. అనుమానం ఉండి రీవెరిఫికేషన్ చేసుకోమనండి, ఏమవుద్ది దానికి? దానివల్ల ఇదేం లేదు కదా, వెరిఫికేషన్ చేసుకోమనండి. అంటే వీవీప్యాట్లో లెక్కేస్తే ఈవీఎంలో గోల్మాలు బయటపడుతుందంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. దేనికి భయపడతారు సార్? వాళ్ళ అసమర్థత వల్ల ఓడిపోయారు. అది అసమర్థతే, ఏం లేదు. ఎందుకంటే పరిపాలన కరెక్ట్ లేదు. అంటే మేము 5 ఏళ్ళు కూడా మంచి పరిపాలన అందించామంటున్నారు కదా. మరి ఏం పరిపాలన అందించారు? దేనికి అందించారు పరిపాలన? దేనికి అందించారు? అంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామంటున్నారు కదా. అది కావాలండి జనాలందరికీ. ఇప్పుడు మరి ఆలేగా తిప్పుకొట్టింది, ఇంటింటి ఎదిగితే మరి జగన్మోహన్ రెడ్డి 175 రావాలి కదా రెడ్డి గారికి. అంటే మా ప్రభుత్వంపై ప్రజలకి ఎలాంటి వ్యతిరేకత లేదు. ఈ మొత్తం ఏదో వ్యతిరేకత లేకపోతే 38% ఆయనకు వచ్చింది, 55% కూడంకి వచ్చింది. ఎంత తేడా ఉంది 38కి 55కి? 38%, 55% ఎంత తేడా ఉంది? 17% తేడా ఉంది ఓటు శాతం, అంతే కదా. 17% తేడా ఉంది. మరి టోటల్గా మీ అభిప్రాయం ఏమంటారు? ఎంతటి కరెక్ట్ అంటారు ఏంటి? కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ కాదు. ఏదో ఆరోపించాలి కాబట్టి ఆరోపిస్తున్నారు, అదైతే కరెక్ట్ కాదు. 100% కరెక్ట్ కాదు. అది బాలినేని శ్రీనివాసరావు గుడ్డు నెల్లూరు ఉండొచ్చు ఆయనకి, అంతేగాని
అని డౌట్ పడితే పడవచ్చు, కానీ ట్యాంపరింగ్ అయితే కాదు. ట్యాంపరింగ్ అయితే మోడీ గారికి పరిస్థితి వచ్చేది కదా, 240 సీట్లు రావాల్సిన అవసరం లేదు కదా, 340 వచ్చేవి కదా ట్యాంపరింగ్ చేసుకుంటే.